యెహోషువ గ్రంథం 14:8 చదువుకుందాం. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరుగ చేయగా నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుతిని. చూడండి, నిండు మనసుతో అనుసరించడం అంటే ఏంటి? పూర్ణ హృదయంతో దేవుని ఆరాధించడం అంటే ఏంటి? We have to worship our God. We have to worship our Father. We have to worship our Almighty God with all of our heart, with all of our mind, with all of our strength. దేవుడు మనందరికీ 2 ఆజ్ఞలు ఇచ్చాడు కదండి. వాస్తవానికి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉండేటప్పుడు ఆయన 2 ఆజ్ఞలు ఇచ్చాడు. నీ దేవుడైన ప్రభు నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో ఏం చేయాలి? సేవించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు. మనం ఏ పనన్నా చేసినప్పుడు పూర్ణ మనసుతో చేయాలండి. ఒక వ్యక్తి విజయాన్ని సాధించాలంటే హాఫ్ మైండెడ్తో తను విజయాన్ని సాధించలేడు. దాని మీద పూర్ణ మనస్సు ఉండాలి. మీరు చాలామంది చదువుకుంటున్నారు, పూర్ణ మనసుతో చదవాలి. చదువు అనేటువంటిది ఇష్టపడి చదవాలి తప్పించి కష్టపడి ఏదో నా మీద ఏదో భారం ఉన్నట్లుగా నువ్వు చేయడానికి వీల్లేదు. దేవుని ఆరాధించేటువంటి విధానంలో కూడా ఇష్టపడాలా, నీలో ఆశ ఉండాలి. అంతేగాని మా తల్లిదండ్రులు వెళ్ళమన్నారు కాబట్టి, ఆదివారం వెళ్ళాలి కాబట్టి, ఆదివారం ఒక విధి ఉంది కాబట్టి వెళ్ళటం అని కాదు. కానీ నిజంలో పూర్ణ మనసుతో ప్రభువును గణపరచాలి. పూర్ణ మనసు దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్య ప్రకారం జీవించాలనేటువంటి ఆ పూర్ణ మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనం దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడవునుగాక. ఇది మా గ్రంథము 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును. దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేయడానికి లేదట. నీ కార్యాలు అశ్రద్ధగా చేసుకున్నా పర్వాలేదు, కానీ దేవుని కార్యాన్ని, అంటే దేవుని కార్యం అంటే దేవుని ఆరాధించేటువంటి ఆ యొక్క కార్యాన్ని, దేవుని సేవించేటువంటి కార్యాన్ని, దేవుని విశ్వాసం ఉంచేటువంటి ఆ కార్యాన్ని, దేవుని పని విషయంలో మనం అశ్రద్ధగా ఉండటానికి వీల్లేదు. మనం చూడండి, మన కార్యాలు చాలా శ్రద్ధగా చేసుకుంటాం. మన కార్యాలు ఎంత శ్రద్ధ వహిస్తామో పేపర్ మీద రాసుకుని, బుక్లో రాసుకుని, మొత్తం ఆ కార్యక్రమం అయ్యేంత వరకు కరెక్ట్గా అవుతున్నా లేదా క్రాస్ చెక్ చేసుకుంటూ ఎంతో ఆసక్తిని కనపరుస్తాం. మరి దేవుని కార్యాల పట్ల ఆసక్తి ఉండదు. చూడండి, ఇక్కడ చాలామంది మనం ఉన్నాం, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఎప్పుడు లేస్తాం, ఎప్పుడు ఎలా సిద్ధపడతాం, ఏ టైంకి వెళ్తాం ఇంటర్వ్యూకి, స్కెడ్యూల్ టైం ముందే ఒక అరగంట ఆ హాల్ దగ్గర ఉంటాం. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ గో టు అమెరికా, మీరు అమెరికా వెళ్ళాలనుకున్నప్పుడు కాన్సులేట్ వారు, యుఎస్ కాన్సులేట్ వారు నీకు ఇంటర్వ్యూ డేట్ ఇచ్చారు, స్లాట్ ఇచ్చారు. ఎప్పుడు ఉంటారు మనం, ఎప్పుడు వెళ్తాం చెప్పండి? 10 గంటలకు ఇంటర్వ్యూ అంటే మన యొక్క కాన్సులేట్ దగ్గరికి, ఆ రాయబార సంస్థ దగ్గరికి 9 గంటలకు అక్కడ వెళ్ళుంటాం. ఎందుకంటే మనకు అంత ఇంపార్టెంట్ అని భావిస్తాం దాన్ని. నా జీవితంలో అమెరికా వెళ్ళటం అనేది అంత ఇంపార్టెంట్ అని భావిస్తావు, సంపూర్ణ హృదయంతో చేస్తావు, ఆసక్తిగా చేస్తావు. మరి దేవుని సన్నిధి పట్ల మనకు ఆసక్తి కనపరచట్లేదు. మనం దేవుని కార్యాల పట్ల ఆసక్తి కనపరచలేదు. మన ఉద్యోగం అంటే, లేకపోతే మన కార్యాలంటే, మన జీవితంలో మన కుటుంబం గురించిన పనులైతే ఎంతో ఆసక్తిని కనపరుస్తాం. కానీ దేవుని కార్యాలంటే, దేవుని ఆరాధించడం అంటే వెళ్దాంలే, తర్వాత చూద్దాంలే, ఒక ఆదివారం మానేస్తే ఏంటి అని అనుకుంటాం. అలాగే ఒక ఎగ్జామినేషన్ నువ్వు మానేస్తున్నావా, నీ వ్యాపారంలో ఒక 1000 రూపాయలతో కలిసి వస్తుందనంటే ఆ రోజు దేవుని సన్నిధి మానేసేటువంటి ఆ పరిస్థితులు ఉన్నట్లయితే దేవుడిని ఖచ్చితంగా లెక్క అడుగుతాడు. దేవుని లేఖనం చెప్తుంది. క్యాలెబ్ గురించి మనం చెప్పుకుంటా ఉన్నప్పుడు నిండు మనసుతో దేవుని గణపరిచాడు. ఒక మాట నేను చెప్పనివ్వండి, ప్రభువు నువ్వు గణపరిచినప్పుడు, ప్రభువు నువ్వు ఆరాధించినప్పుడు, when you give first importance to God, when you love God, when you honor God, God will surely honor you, God will surely love you. So God honor people, those who honor him. God despise people, those who despise him అనే మాట మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం. నన్ను గణపరిచేటువంటి వారిని నేను గణపరుస్తాను, నన్ను హీనపరిచేటువంటి వారిని నేను కూడా హీనపరుస్తాను. రెసిప్రోకల్లీ. ఇఫ్ యు లవ్ గాడ్, గాడ్ విల్ లవ్ యూ. ఇఫ్ యు డిస్పైజ్ గాడ్, గాడ్ విల్ డిస్పైజ్ యూ అనే మాట మనం చూస్తుంటాం. దేవుని గణపరుస్తున్నాం. మనం నేర్చుకుందామండి, దేవుని గణపరుద్దాం. మొదట నా రాజ్యం, నా నీతిని మొదట వెదుకుడి. ఫస్ట్ సీక్ మై కింగ్డమ్ అండ్ మై రైచియస్నెస్, దెన్ ఆల్ థింగ్స్ షల్ బి యాడెడ్ unto you. మొదట నా రాజ్యాన్ని, నీతిని వెతకండి. మత్తయి 6:33 అది గోల్డెన్ వర్స్ అంటానండి, బంగారు పదం. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఒక గొప్ప ఆ సూత్రం. ఫస్ట్ ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుదాం, ఆయన సన్నిధి వెతుకుదాం. తద్వారా అన్ని అనుగ్రహించబడతాయి. ఒక దావీదును చూడండి, తన రాజ్యం కంటే, తన యొక్క పదవి కంటే, తన పొజిషన్ కంటే, తన తల్లిదండ్రుల కంటే దేవుని గణపరిచాడు. దేవుడు దావీదుని గణపరిచాడు.
ఒక యోసేపును చూడండి, తన జీవితంలో దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. మనుషుల్ని నేను సంతోష పెట్టకూడదు, మనుషుల్ని సంతోష పెట్టేటువంటి వారిగా నేను ఉంటే గనక ఈ లోకంలో దేవుణ్ణి మహింపరచడని, దేవుణ్ణి మహింపరిచినటువంటి వ్యక్తి యోసేపు దీవించబడ్డాడు. నిండు మనసుతో చేయాల్సిన పనులు ఏంటి? నిండు మనసుతో చేయాల్సిన పనులు ఒకటి చెప్తున్నాను, రాసుకోండి. ఒకటి, దేవుణ్ణి వెదకాలి నిండు మనసుతో. రెండోది, దేవుణ్ణి ప్రేమించాలా. మూడోదిగా, దేవుణ్ణి సేవించాలా. నాలుగోది, దేవుణ్ణి నిండు మనసుతో నమ్మాలి. ఐదోదిగా, నిండు మనసుతో ప్రార్థించాలి. ఆరోదిగా, నిండు మనసుతో స్తుతించాలి. ఏడోదిగా, నిండు మనసుతో దేవునికి లోబడి ఉండాలా. ఆర్ యు గెటింగ్ మై పాయింట్, మై డే చర్చ్? మీకు అర్థమవుతుందా? 7 ప్రాముఖ్యమైన విషయాలు మనం నిండు మనసుతో చేయాలని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. దేవుని వెతుకుతున్నావా? నిండు మనసుతో దేవుని వెతుకుతున్నావా? నిండు మనసుతో ప్రభుని ప్రేమిస్తున్నావా? నిండు మనసుతో దేవుని సేవిస్తున్నావా? నిండు మనసుతో దేవునికి లోబడి ఉంటున్నావా? అది చేద్దాం. క్యాలెబ్ ఈ రోజున మన ముందు ఒక గొప్ప విశ్వాస వీరుడిగా, ఒక గొప్ప దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా మన ముందు కనబడతాడంటే నిండు మనసుతో దేవుని ఏం చేశాడు? దేవుని గణపరిచాడు. ఇంకో మాట నేను చెప్తున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. ఈ మాట చెప్పండి అందరూ కూడా. మీరేమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి. అంటే ఏం చేసినా ఇదే మహిమ కొరకు చేయాలట. చెప్పండి. మనం తిన్నా, త్రాగినా, ఏదైనా ఉద్యోగం చేసినా, ఎక్కడికన్నా వెళ్ళినా ప్రతి విషయాన్ని కూడా దేవుని మహిమ కొరకే చేయాలా. దేవుడు మనల్ని ఈ రోజున మనల్ని సృష్టించింది కూడా అందుకే. దేవుడు మనల్ని కలుగు చేస్తుంది అందుకే. పాల్ ఇమ్మాన్యుయల్ ఈ రోజున ఎందుకు బతుకుతున్నాడు? పాల్ ఇమ్మాన్యుయల్ ఎందుకు ఈ లోకంలో జీవిస్తున్నాడు? దేవుడు ఒక్కొక్క రోజు ఆయుష్ ఎందుకు పెంచుతున్నాడు తెలుసా? నేను దేవునికి మహిమ తీసుకొస్తానని, నా దేవునికి మహిమ తీసుకొస్తానని. ఐ షుడ్ బ్రింగ్ గ్లోరీ అండ్ ఆనర్ టు మై గాడ్, వన్ హూ క్రియేటెడ్ మీ. నన్ను సృష్టించిన దేవునికి మహిమ తీసుకురావటమే నా జీవిత లక్ష్యం, నా జీవిత పరమార్థం. ఎందుకు బతకాలి మనం? ఎందుకు బతకాలంటే 3 విషయాలు ఎప్పుడు చెప్తాను నేను. ఒకటి, దేవునితో సహవాసం చేయడం కొరకు మనం బతకాలి. రెండోదిగా, దేవుని మన హృదయంలో ఉంచుకుని ఆయనకి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. మూడోదిగా, ఆయన మహిమ కొరకు ఈ లోకంలో మనం జీవించాలి. ఈ 3 కారణాలు మనకు కనబడుతూ ఉన్నాయి. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అవర్ లైఫ్. నా జీవితానికి ఉన్నటువంటి పరమార్థము, అర్థం అదే. దేవునితో సహవాసం చేయాలి, దేవుని నమ్మకంగా సేవించాలి, దేవుని నా హృదయంలో, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో నిండుగా ఉండాలి. నాలుగోదిగా మనం ఆలోచన చేస్తే దేవుని అన్ని విషయాల్లో ఘనపరచాలి. దేవుని నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. పౌలు అంటాడు, క్రీస్తును సంపాదించుకోవాలని నా సమస్తము నష్టముగా ఎంచుకున్నాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం వచ్చినాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన ప్రభు గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. ఏమండి? అపోస్తలుడైన పౌలు దేవుని కొరకు సమస్తాన్ని అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకున్నాను. మీలో ఎంతమంది ఆదివారం దేవుని సన్నిధికి వచ్చే ముందు నీ స్నేహితుడు వచ్చి, ఈ రోజున ఒక మంచి వ్యాపారం సంబంధించినటువంటిది ఉంది, మనం అక్కడికి వెళ్తే చక్కటి లాభం వస్తుంది అని అన్నప్పుడు నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తావా, లేకపోతే నీ స్నేహితుని సంతోషపడతావా? ఆదివారం రోజునే నీ జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యం నీ జీవితంలో జరగాల్సిందిగా ఉంటుంది. అటువంటి టైంలో దేవుని సన్నిధిని ప్రేమిస్తావా? నాకు ఒక కుటుంబం గురించి తెలుసండి. ఆ అంకుల్ ఆయన ఒక ఇంజనీర్గా వర్క్ చేస్తున్న నాగార్జున సాగర్లో ఆయన ఒక ప్రముఖమైనటువంటి ఇంజనీర్గా ఆయన పనిచేస్తుండేటువంటి వాడు. ఆదివారం పనిచేస్తే ఆయనకి జీతంలో 3 వంతులు వచ్చాయి. అంటే ఆదివారం చేస్తే ఆయన జీతం కనుక రోజుకు 2,000 రూపాయలు ఆయన జీతం అనుకోండి, ఆదివారం చేస్తే 6,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఆయన 6,000 రూపాయలను ప్రక్కన పెట్టి దేవుని సన్నిధిని ప్రేమించేవాడు. నాకు వద్దయ్యా ఆదివారం దేవుని దినం, దేవుని కనపరచాలి, నేను నా సహవాసం, నా సంఘముతో దేవుని కనపరచాలి అని చెప్పి 6,000 రూపాయలను వదిలిపెట్టి నిజంగా ఆ వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చేవాడండి. అందరూ అనేవారు, నీకేమైనా పిచ్చా, 6,000 రూపాయలు నీకు ఇస్తానని గవర్నమెంట్ వారు నీకు ఇస్తుంటే మానేస్తావా? చర్చికి వెళ్తే ఏముంటుందయ్యా? చర్చికి వెళ్తే ఏముంటుంది? నీకు ఏ లాభం ఉంటుంది? పైకి నువ్వే కానుకేసుకు రావాలా? కానీ ఇక్కడైతే 6,000 రూపాయలు నీకు వస్తాయనంటే, లేదు, నా దేవుని నేను కనపరచాలి. ఈ రోజున దేవాదేవుడు ఉద్యోగం చేయడానికి నాకు బలం ఇచ్చాడు, నాకు ఆయుష్ని ఇచ్చాడు, నాకు నా ఆయుష్ని పెంచుతున్నాడు. నాకే ఆరోగ్యం లేకపోతే ఉద్యోగం చేయగలనా? నాకే గనక మెదడు సరిగ్గా పనిచేయకపోతే న్యూరో ప్రాబ్లం ఏదైనా వచ్చేస్తే ఉద్యోగం చేయగలను.
దేవాదేవుని కంటికి రెప్పవలే కాపాడుతున్నాడు కాబట్టి ఉద్యోగం చేస్తున్నాను, ఈ వ్యాపారం చేస్తున్నాను. ఆయన్నే మర్చిపోతే నా జీవితానికి అర్థం ఏమైనా ఉందా? దేవుని సన్నిధి ప్రేమించాడు, దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదండి. దేవుడు ఆ కుటుంబాన్ని ఆ బిడ్డలను విడిచిపెట్టలేదు. ఈరోజు బిడ్డలందరూ కూడా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. ఆయన ఇప్పటికీ దేవుని సేవలో ఉన్నారు. అద్భుతమైన విధానాలు అందరికంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ప్రభు ఇచ్చాడు. ఆదివారం రోజున దేవుని నామాన్ని కనపరిచాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతికాడు. దేవుడు గొప్ప కృపను ఈ రోజున వృద్ధాప్యంలో ఆయన ఉన్నారు. వృద్ధాప్యంలో ఇక్కడ చక్కగా ఆరోగ్యంతో ఆయన ఉన్నాడు. వృద్ధాప్యమందు వారు ఇంకా చిగురు పెట్టుదురంటే వాగ్దానము ఆయన పట్ల దేవుడు నెరవేరుస్తున్నారు. కుమారులు కుమార్తెలు నిజంగా మనవాళ్ళు మనవరాళ్ళు ఈ రోజున గొప్ప ఉన్నతమైన స్థానంలో దేవుడు తీసుకెళ్ళాడు. ఆయన చేసిన భక్తి నిజంగా ఆయన ఉన్నతమైన స్థానానికి నడిపించింది. ఒక 100 రూపాయలు కలిసి వస్తున్నాయంటే ఆదివారం మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తుంటాం. బంధువులను మనము సంతోష పెడతాం, స్నేహితులను సంతోష పెడతాం, ఇరుగు పొరుగు మనం సంతోష పెడతాం, దేవుని దుఃఖ పెడుతుంటాం. అది చేయండి. కాలేబు నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? ఈ యొక్క అపోస్తలుడైన పౌలట క్రీస్తు కొరకు సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నాడట. అంటే లోకంలో ఉండే భోగభాగ్యాలు, లోకంలో సిరి సంపదలు, లోకంలో ఉన్నటువంటి వెండి బంగారాలు, ఆస్తిపాస్తులు, ఆహారం కావచ్చు, ఏదైనా కావచ్చు, అది పెంటగా ఎంచుకున్నాడు. సాక్ష్యాన్ని చెప్తాను నేను. నాకు యవ్వన కాలంలో ఉన్నప్పుడు మంచి అంబిషన్ ఉండేది. సో ఐ వాంటెడ్ టు బికమ్ ఏ ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ అవ్వాలనేటువంటి గొప్ప ఆశతో నేను ఉంటున్న టైంలో ఆదివారం ఎక్కువగా మ్యాచ్లు ఉంటుండేటువంటివి. శనివారం ఆదివారం సెలవు దినాలు కాబట్టి మ్యాచ్లు అన్నీ కూడా ఆదివారం శనివారం పెడతా ఉన్నటువంటి. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏ విధంగా ఆదివారాలు పెడతారో, మేము చదువుకునే టైంలో ఆదివారాలే మ్యాచ్లు ఉండేవి. విజయనగరం వెళ్ళి ఆడాల్సి వచ్చేది, విశాఖపట్నం వెళ్ళి ఆడాల్సి వచ్చేది, ఇంకా అన్ని ప్రాంతాలకి తిప్పుతూ ఉండేటువంటి వారు. మా తండ్రి గారు ఒకరోజు పిలిచి, ఆదివారం ఎక్కడికి వెళ్ళడానికి లేదు, దేవుని నామాన్ని మహింపరచాలి, దేవుని గణపరచాలి, ఆదివారం మినహాయించి నువ్వు వేరే రోజుల్లో వెళ్ళొచ్చు, నేను పర్మిషన్ ఇస్తాను అన్నారు. దేవుడు ఒకసారి నాతో కూడా మాట్లాడాడు. నాకు బలం ఇవ్వకపోతే, నాకు ప్రాణము ఆయన పొడిగించకపోతే క్రికెట్ ఆడేటువంటి వాడిని కాదు. ఒకరోజు దేవుని కోసం తీర్మానించుకున్నాను, అయ్యా నేను నా ఇష్టమైనటువంటి ఆ క్రీడను పెంటగా ఎంచుతున్నానయ్యా, నేను దాన్ని విడిచిపెడతాను అని చెప్పి ఆ విగ్రహాన్ని నేను చంపడం జరిగింది. దేవాదేవుడు పాలిమ్యాన్ని విడిచిపెట్టలేదు. ఈ రోజున దేవాదేవుడు తన సేవకుని విడిచిపెట్టలేదు. ఒక క్రికెట్ ప్లేయర్కి నిజంగా మహా అయితే నా జీవితంలో ఏదైనా ఒక సీజన్ ఆడేటువంటి వాడినేమో, ఒక స్టేట్కి ఒక సీజన్ రంజీ సీజన్ ఆడేవాడినేమో, కానీ దేవాదేవుడు రోజున అంతకంటే ఉన్నతమైన స్థానాన్ని నాకు ఇచ్చి మీ అందరి చేత కూడా మీ ప్రేమను పొందటానికి, ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రతినిధిగా జీవించడానికి ఆ దేవాదేవుడు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇందులో ఉన్న సంతృప్తి, ఒక పాపి రక్షించబడయ్యా, మీ వాక్యం ద్వారా నేను రక్షించబడ్డానయ్యా, పలానా మీటింగ్లో మీరు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు నా బ్రతుకు మారిందయ్యా, నా త్రాగుబోతు జీవితం, నా యొక్క భయంకరమైన జీవితం మీ వాక్యం ద్వారా, మీరు అందిస్తున్న వాక్య సందేశం ద్వారా నా జీవితం మారిందని చెప్పినప్పుడు నిజంగా ఆ రోజున గొప్ప ఆనందము, గొప్ప సంతోషము, గొప్ప ప్రభువా నేను ఎవరినయ్యా, నన్ను వాడుకుని, ఈ దీనుని మీరు వాడుకుని అనేక మంది దీవెనకరంగా మీరు చేస్తున్నందుకు మీకు స్తోత్రమని ఆ రోజు అంతగానో సంతోషిస్తాను. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క పరిచర్యలో, క్రైస్ట్ టెంపుల్ పరిచర్యలో అనేక ప్రాంతాల్లో దేవుని స్వార్థ అందించడం ద్వారా కొన్ని లక్షల మంది యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. సమస్త మహిమా ఘనతా ప్రభావాలు ప్రభువుకే చెల్లును గాక. మన సంఘంలో సుమారుగా 1600 మందికి పైగా ఈ సంఘంలో సంపూర్ణమైనటువంటి బాప్తిజ సాక్షిలోకి వచ్చారు. వారందరూ కూడా ఆ జీవ గ్రంథంలో వారి పేరు లిఖించబడ్డాయి. దేవాదేవుడు గొప్ప ఘనతనివ్వలేదా? ఆలోచన చేయండి. సమస్తాన్ని పెంటగా ఎంచినటువంటి అపోస్తలుడైన పౌలు ఈరోజు మనకు మాదిరికరం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన
సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8862767777.